హలో అండి. ఇప్పుడు మనము ప్లే స్టోర్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి థంబ్నెయిల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ఓపెన్ చేసి ఆల్రెడీ ఉంచాను, ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. థంబ్నెయిల్ అనేసి ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, థంబ్నెయిల్ ఇన్స్టాల్ చేసి దీనికి యాప్ని ఓపెన్ చేసుకుంటామండి. ఇప్పుడు చూడండి, ముందు హెల్ప్ చేశాను. ఓకే అండి. ఇప్పుడు థంబ్నెయిల్ వస్తుందండి. ఇప్పుడు వచ్చిన తర్వాత థంబ్నెయిల్ ఓపెన్ తర్వాత యాప్ని ఓపెన్ చేసినప్పుడు షార్ట్స్ కావాలంటే, యూట్యూబ్ షార్ట్స్ కావాలన్నప్పుడు దీనిపై క్లిక్ చేయండి. థంబ్నెయిల్ వీడియో పెట్టాలన్నప్పుడు దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కలర్స్ వస్తాయండి. ఈ కలర్స్ మనకు నచ్చిన కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం పెట్టుకోవచ్చండి. మనకు నచ్చినట్టు పెట్టుకోవాలన్నప్పుడు మనం కొద్దిగా హెవీ బాగా చూడడానికి బాగున్నట్టుగా చక్కగా ఉంది, ఎంత బాగా ఉంటుందో అంత చూడాలనిపిస్తుంది ఎవరికైనా. ఎంత చక్కగా మనం పెట్టగలిగితే అంత బాగుంటుంది. సరే అండి, థంబ్నెయిల్ ఇప్పుడు మనం క్లిక్ చేసుకుందాము. ఇవ్వండి, కలర్ ఇస్తానండి, బ్యాక్గ్రౌండ్ కలర్. దీని సైజు మొత్తం థంబ్నెయిల్లో మనం అంతా సైజు మొత్తం కరెక్ట్గా ఉంటుంది. దాని సైజు ఎంత అయితే అంతవరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. ఓకే అండి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చేయాలండి. టెక్స్ట్ స్పీచ్ పెడతాను. థంబ్నెయిల్ ఎడిటింగ్ రాంగ్ ఇచ్చారు. సరే అండి, స్క్రీన్ రికార్డ్ చేస్తాను కాబట్టి థంబ్నెయిల్ ఎడిటింగ్. చిన్న తేడా ఉంది, మళ్ళీ చేస్తానండి. ఒకసారి థంబ్నెయిల్ ఎడిటింగ్. ఇదండి థంబ్నెయిల్ ఎడిటింగ్ అంటే వచ్చింది స్పీచ్. మీరు ఎందుకంటే నేను కొద్దిగా రికార్డ్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి స్పీచ్ ఇచ్చుకోను. క్యాపిటల్స్ స్మాల్ పెట్టుకోవాలి, క్యాపిటలే పెట్టాలి. అయితే ఇప్పుడు స్మాల్ ఎడిటింగ్ చేసాం కానీ ఇవ్వండి. సైజ్ పెంచుకోండి, ప్లస్ మార్క్ పోయింది, మైనస్ మార్క్ తగ్గించుకోవచ్చండి. ఓకే, దీన్ని చేసుకోవచ్చండి కదా. ఓకే అండి. ఇప్పుడు దీనికి కలర్ యాడ్ చేయాలి. కలర్ అంటే ఇప్పుడు దీనికి కలర్ ఇచ్చుకోవాలనుకుంటాం. కలర్ ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే దానిపై క్లిక్ చేస్తే అలా క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ అనేవి ఎడిటింగ్ అనేసి వస్తుంది. దాంట్లో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. రిజల్యూషన్, సైజు, పొజిషన్, కలర్. ఇక్కడ కలర్ ఉంటుందండి. ఈ కలర్ని క్లిక్ చేస్తే ఇలా చూస్తుంటే మనకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇవ్వండి, థంబ్నెయిల్ ఓకే. ఈ కలర్ ఇస్తానండి నేను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇంకా స్పీచ్ ఇంకా అవసరం అంటే వచ్చు. ఇంకా ఇద్దాం. ఇప్పుడు మనం ఇంకా కావాలంటే చాలా పెట్టాలి. థంబ్నెయిల్ ఎడిటింగ్ అని చేసాం కాబట్టి ఇంకా కావాలనుకుంటే వీడియోస్ థంబ్నెయిల్ ఎడిటింగ్ క్రియేటింగ్ ఇచ్చేసాను. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. మరొకసారి మీకోసం అని చూపిస్తున్నాను, అలా అర్థం కావాలని. ఇదిగోండి, ఇక మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకదాని కింద ఒకటి మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను క్రియేటింగ్ అని పెట్టేసాను కదా.
ఇక్కడ ప్లస్ మార్క్ కావాలని పెట్టి చిన్నది చిన్నది చిన్న. ఓకే అండి. ఈ సైజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది కలర్ అవ్వాలి కాబట్టి ఇంకా క్లిక్ చేస్తే ఇదండి కలర్ అనేది చూపిస్తుంది. కలర్ అని యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు వచ్చిన కలర్ అండి యాడ్ చేసుకోవాలండి. కలర్ క్రియేట్ నచ్చిన కలర్ ఇక్కడ ఎంత బాగా మనం కలర్స్ అనేది డిజైన్ చేయగలిగితే అంత బాగుంటుందండి. అంత విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంత ఎక్కువగా మనం చేసే విధానం బట్టి ఉంటుందండి. అదండి ఇచ్చేసాను. అదండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మనకి గ్యాలరీకి వెళ్ళాలి. గ్యాలరీలో ఫొటోస్ ఉన్నాయి, వాటిని కూడా తమిళ పైన మన ఫోటో పెట్టుకోవాలనుకున్నాను. ఎగ్జాంపుల్ అక్కడ సైడ్ పెట్టాలనుకుంటే అప్పుడు గ్యాలరీకి వెళ్ళండి. ఇక యాడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఆ యాడ్ ఇమేజ్ దగ్గర కొడితే ఆ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఫొటోస్ అన్నీ మనం మొత్తం గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను అవ్వట్లేదండి. ఇప్పుడు మనకి గ్రాఫిక్స్ కావాలి. గ్రాఫిక్స్ అంటే మనకి వస్తుంది ఏదైనా అవసరమైతే ఇక్కడ ఇచ్చే పొజిషన్ బట్టి మనం వివరించుకోవాలండి. చాలా ఉంటాయి, చెక్ చేసి చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు అవసరం ఇప్పుడు తమ్నైల్ గురించి కాబట్టి మేర్ మోడల్ పెట్టాను. దీనికోసం ఇక్కడ చాలా ఉంటాయి, కావాల్సింది పెట్టుకోవచ్చు. నచ్చింది ఎడిట్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా చెప్పినట్టుగా ఓకేండి సెట్ చేసుకోవచ్చండి. ఇంకా చేసుకున్న తర్వాత ఓకే అండి పెట్టేస్తాను. నెక్స్ట్ షేప్స్ కావాల్సి షేప్స్, ఆర్ట్స్ ప్రమాణం చేసుకోవచ్చండి. చూడండి చాలా ఉంటాయి. ఆర్ట్స్ ఓపెనింగ్స్ పెట్టాడు, అవన్నీ ఉంటాయండి. మనకి నచ్చినవి అరేంజ్ చేసుకోవచ్చు. మనకి అవసరమైనది అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా అవసరమైతే ఇస్తే పెట్టుకోవచ్చండి. ఏదైనా చూడండి చాలా ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ ఉంటాయండి. మనకి ఏది కావాలనిపిస్తుందో అది ఏది సిచ్యువేషన్ బట్టి ఏది అవసరం ఉంటుందో వీటిని బట్టి మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుందండి. ఓకే అండి. ఇంకా మనకి ఇంకా ఏదైనా కావాలనిపిస్తే ఒకసారి చూద్దామండి. సరే డ్రాయింగ్ కావాలంటే ఇక్కడ డ్రాయింగ్ కూడా తీసుకోవచ్చండి. మళ్ళీ ఇలా డ్రాయింగ్ తీసి ఇక్కడ కలర్ ఏంటి యాడ్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైనా కలర్ కావాలనుకుంటే కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇలాగా తీసుకోవచ్చండి. బొమ్మ రూపంలో వేస్తే తీసుకోవచ్చు. అవసరం లేదంటే ఎస్ అని కొడితే నో అని కొడితే డ్రాయింగ్ ఉండిపోతుంది. ఎస్ అని కొడితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మోడల్స్ కావాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇంకా అవసరం లేదు. ఇంకా ఏదైనా ఇంకా అవసరమా అనిపిస్తే ఇంకా చాలా ఉంటాయండి, యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఇక్కడ చూడు తమ్నైల్ ఎడిటింగ్ క్రియేటింగ్ పెట్టాను. ఇంకా అవసరం ఉంది. టెక్స్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ఇంకా అవసరం కాబట్టి ఇంకా టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఫ్రీగా ఉండాలి కాబట్టి ఖాళీ అనేది గ్యాప్ ఎక్కువకుండా అన్నీ ఎక్కువ లోడ్ ఎక్కించకుండా జస్ట్ అలా లైన్గా ఒకటి అన్నట్టు ఉండాలి, ఖాళీ ఉండకుండా. ఇప్పుడు దీనికోసం మనం తమిళ ఎడిటింగ్ క్రియేటింగ్ యూట్యూబ్లో
తమ్నైల్ని ఎడిట్ చేయండి. యూట్యూబ్లో తమ్నైల్ని ఎడిట్ చేయండి. యూట్యూబ్ అని పెట్టానండి. యూట్యూబ్లో పెట్టాను. ఎందుకండి యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాలండి. ఎలా పెడితే అప్పుడు మనం ఒకవేళ అద్దెకి కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే దీనికి కలర్స్ ఇచ్చేసి ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కలర్ ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత చాలా ఎంత బాగా నేను ఇంకా బాగా చేయలేదు, కానీ బాగా మీరు ఇంతకన్నా బాగా చేయగలరు. చాలా బాగా చేస్తారు అంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ కింద ఈ తమ్నైల్ ఎడిటింగ్ మనకు ఇది కావాలి అనుకుంటే ఈ కింద తీసుకోవచ్చండి. కదా తమ్నైల్ ఎడిటింగ్ అనేసి ఇది కిందకి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చండి. ఓకే అండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి. ఇంకా చూసుకోండి, ఇక్కడ మనం చూడండి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేస్తాను. సబ్స్క్రైబ్ అండి. మీకు ఎక్స్ట్రా కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సైడ్కి ఇదండి కింద పెట్టాలంటే పెట్టవచ్చండి. మనం నచ్చే రీతిలో మనకు నచ్చిన విధంగా మనం పెట్టుకోవచ్చండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. మేము పెట్టే వీడియోస్ ఏదైనా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా ఎలాగైనా సరే మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరుస్తామండి. థ్యాంక్ యూ అండి.